చిన్న బాబుకి ఛాతి లోపల క్యాన్సర్ గడ్డ రావడం జరిగింది. దాంతో తనకేంటి ఆడుకోవాలన్నా, తన నార్మల్ పనులు చేసుకోవాలన్నా ఆయాసం రావడం జరిగింది అనమాట. ఎందుకని చెప్పంటే ఇది ఊపిరి తీసుకున్న గొట్టం మీద, ట్రేకియా మీద కంప్రెషన్ రావడము, హార్ట్ మీద కూడా ప్రెషర్ పడుతూ డిఫికల్ట్ గా ఉండడం జరిగింది. అయితే ఇది వచ్చినటువంటి ట్యూమర్ ఏదైతే ఉందో చాలా రేర్ గా చూస్తాము. థైమోమా అంటారు. అది జనరల్ గా ఏజ్ గ్రూప్ 60 అండ్ అబవ్ లో వస్తుంది. పీడియాట్రిక్ ఏజ్ లో చాలా రేర్ గా వస్తుంది. సో అటువంటి రావడం వల్ల దాని తోడుగా మనకేంటి కొంత మజిల్ వీక్నెస్ వస్తుంది అనమాట. దాని కారణంగా పేషెంట్ కి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఆయాసంతో స్కూల్ డిస్టర్బ్ కావడం అనేది జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అంతటే మల్టీమోడాలిటీ అందరినీ స్పెషలిస్ట్ ఇన్వాల్వ్ చేసుకొని దెన్ సక్సెస్ఫుల్ గా ఛాతీ ఆపరేషన్ చేసేసి ఆ గడ్డ తీయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు వన్స్ పోస్ట్ ఆప్ పీరియడ్ స్మూత్ గా అయిపోవడం తోటి సర్జరీ అయిన తర్వాత వారం రోజుల తర్వాత పేషెంట్ కంప్లీట్లీ రికవర్ అయ్యి వారం 10 రోజుల లోపల తన స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోగలిగాడు. అండ్ తన స్టడీస్ అనేవి డిస్టర్బ్ కాకుండా నార్మల్ లైఫ్ కి తిరిగి వెళ్ళాడు. యాక్చువల్లీ ఈ ఏజ్ లో రావడానికి రీజన్ అంటే థైమోమాకి స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏం చెప్పడానికి రాదండి. ఇది అదే చెప్పాను కదా, పీడియాట్రిక్ ఏజ్ లో మనం ఈ థైమోమా క్యాన్సర్స్ చూడము. ఇవి ఓన్లీ 60+ 70 ఇయర్స్ ఆ ఏజ్ టైంకి వస్తాయన్నమాట. అటువంటిది పిల్లల్లో రావడం అనేది చాలా అరుదుది. వరల్డ్ వైడ్ గా కూడా మనకు హార్డ్లీ ఫ్యూ కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. సో చాలా రేర్ కేసు అండ్ మేనేజ్డ్ అకార్డింగ్ టు దాట్. స్టిల్ ఇండియాలో ద లాస్ట్ ఈ ఏజ్ కేటగిరీలో ఇండియా నుంచి దెర్ ఇస్ ఓన్లీ వన్ స్టడీ అన్నమాట. లార్జ్ సిరీస్ లో మొత్తం మీద గత 25 ఇయర్స్ లోపల ఒక 15 కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు దీనికి ఎందుకు వస్తుందో తెలియనప్పుడు మనం జాగ్రత్తలు అంటూ కూడా చెప్పడం కష్టం.